వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య కేసును నిర్వీర్యం చేస్తున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీస్ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి ఎస్ఐ సుధాకర్ కు లేదన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు పెరిగాయన్నారు. రాజకీయ యుద్ధం చేస్తానని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాస్ అంటున్నారని, బీసీలకు ఇచ్చిన హామీలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము వారం రోజులు టైం ఇస్తున్నాం, గడువిస్తున్నాము. రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తాను వారం రోజుల తర్వాత అని చెప్తున్నారు. ఆయన బీసీలు అనేది ఆయన ఒక్కడే బీసీనా? మిగతా వాళ్ళంతా బీసీలు కాదా? ఆ ఎస్ఐ గారు ఒక్కడే బీసీనా? ఆ చనిపోయిన ఆయన బీసీ కాదా? బీసీలకు మేము కూడా ఏం చేస్తున్నామంటే రెండు విషయాలు, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన పద్ధతి, అధికారంలో లేనప్పుడు ఒక పద్ధతి ఉండకూడదు. కళ్యాణ దుర్గం వచ్చి గొంచికాడు పక్కన కూర్చొని రంగయ్య జగన్ సారు ఎస్టీ విషయంలో వాల్మీకిల గొంతు కోసారని చెప్పారే. ఇప్పుడు మీరు రాజకీయ యుద్ధం చేయాల. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ లేనట్టుగా కూటమి ప్రభుత్వం ఉంది. అన్ని చోట్ల ఏం చెప్తారంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది, జనసేన కూడా ఉంది మీకు యాడ్ అయ్యి. ఇప్పుడు తీసుకురండి, మేము చెప్పాం ఎస్టీ సోదరులకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచి బోయల్ని ఎస్టీలో చేర్చండి, వాల్మీకులను ఎస్టీలో చేర్చమని చెప్పాను. ఇప్పుడు మీ దగ్గరే ఉంది కదా, పవర్ అంతా మీ దగ్గరే ఉంది. కింద మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు.